నమస్తే సార్, మీ పేరు? నా పేరు భవానీ ప్రసాద్. ఇక్కడ టీడీపీ నాయకుడినండి. అలాగే ఈ గ్రామంలో నాయకత్వంగా మరి మిలిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే చింతమనేని గారి ఆదేశాల మేరకు బాగా పనిచేస్తాం. అనగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందన్న? 100 రోజుల పరిపాలనలో మీరు అందరూ చూసే ఉంటారు. మొన్న విజయవాడలో మరి ఎంత ఆయన కష్టపడ్డారో, అనుకోకుండా వచ్చిన ఫ్లడ్కి మరి ఎంత సహకరించారో, ఎంత మొత్తం రాష్ట్రం మొత్తం అలర్ట్ చేయటం, అలాగే ప్రతి నాయకుడిని కూడా మరి అందరి సహకారంతో ఆయన పూర్తిగా అలర్ట్ చేసి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ప్రతి దాన్ని కూడా సహకరించారు. ఆ వయసులో ఆయన చేయటం అంటే మేము చాలా అసలు సంతోషపడుతున్నాం. అలాగే మాకు కూడా ఆ ఓపిక మరి ఇవ్వాలని చెప్పి ఆయన భగవంతుని కోరుకుంటున్నాం. ఆ అవకాశాన్ని మాకు కలగజేయాలని చెప్పి అనుకుంటున్నామండి. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా 250 పెంచాల అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు ఇచ్చారు. ఇది ఎలా అనిపించింది? అసలు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారండి. ముందుగా ముఖ్యంగా ముసలాళ్ళు ఒకేసారి పెంచడం అనేది ఆయనలాగా విడతల వారీగా 250 కాకుండా విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచడం అనేది, అది కాకుండా ప్రకటించిన కాడి నుంచి 6 ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆయన ఒకేసారి 3,000 కలిపి 7,000 ఇవ్వటం, ఆ విషయం చాలామందికి చాలా సంతోషపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అన్న పనిని కరెక్ట్గా చేసుకుంటూ వస్తుంటే ప్రతి విషయాన్ని కూడా బాగా చేశారండి. ఆయన చేయలేదంటానికి లేదు. యంత్రాంగాన్ని కూడా చాలా స్పీడ్గా ప్రభుత్వ ఉద్యోగులతో కానీ మరి ఆయన కానీ మా ప్రజాప్రతినిధులతో కానీ కింద స్థాయి మరి నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మా చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాలు, మా నియోజకవర్గం వరకు చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా బాగా పనిచేస్తాం. ఆయన ఎప్పుడైతే ఆర్డర్ వేశారో ప్రతి విషయాన్ని కూడా మేము అన్ని విషయాల్లో కూడా మోయి బాగా చేస్తామండి అందరూ కూడా. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత మంచి పరిపాలన అందిస్తుంటే కొంతమంది బురద జల్లి రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం కావాలని సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి నా డ్రామాలు వేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పండి? విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి బీజేపీ లీడర్స్ కానీ, మోడీ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న వ్యక్తి. ఆ విజన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు అంటే ఆ విజన్ ఎలా ఉంటుందనేది రానున్న కాలంలో చూపించడానికి ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎలా ముందుకు మరి తీసుకెళ్ళాలి అనేది, రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా చేయాలి, ఏం చేశారండి గతంలో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? పోలవరం వదిలేశారు, అమరావతిని వదిలేశారు, ఏదో పథకాలు వేసాంలే అని కొంతమందికి వేసి కొంతమందికి వేయక ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళ మంచి ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత వ్యతిరేక చూపించారో మీరు చూశారు. అలాగే డిఎస్సి అన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ నిరుద్యోగులుగా మిగిలారు. ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం అండి. ఈ 5 సంవత్సరాల్లో మేము ఏం చేయబోతున్నాము, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఏం చేయబోతున్నారో వాళ్ళు చూస్తారు. అలా సమాధానం చెప్పాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అంతే. అన్నప్పుడు గత కొన్ని రోజులు బట్టి ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో మాత్రం దుమారం అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రసాదం లడ్డు కల్తీ చేసి కూడా మేము చేయలే, చేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారన్న. దీనిపై ఏంటన్నా? ఏమంటే అన్యమతస్తుల్ని చైర్మన్లు చేసినప్పుడే వాళ్ళు చేశారా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అసలు మామూలుగా ఒక అన్యమతస్తుల్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేసినప్పుడే వాళ్ళు ఏంటనేది వాళ్ళ డొలతనం అనేది బయటపడింది. అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈ రోజుకి అన్యమతస్తులు అందులో పనిచేస్తున్నారండి. వాళ్ళ కోవర్టులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు చేయలేదంటానికి ఏం ఆధారం ఉంది చెప్పండి? వాళ్ళు ఖచ్చితంగా చేశారు. రేపొద్దున శిక్ష అనుభవిస్తున్నారు. భగవంతుడు శిక్ష చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రజలు అయిపోవచ్చు, భగవంతుడు వేయడానికి రెడీగా ఉన్నాడు. రాజకీయాలు చేసుకో, కానీ దేవుడితో చెలగాటం ఆడకూడదు. దేవుడితో చెలగాటం ఆడకూడదు అనేది వాళ్ళకి తెలియాలండి. గతంలో ఏం జరిగింది, గత గవర్నమెంట్లు, గత సీఎంలు ఏమైపోయారు, దేవుడితో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న సీఎం ఏమైపోయాడు అనేది గమనిస్తే ఇప్పుడున్న వాళ్ళందరూ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరో తప్పు చేయకుండా ఉండేవాళ్ళు మళ్ళీ తప్పు చేశారు. గ్యారంటీగా అనుభవించే పరిస్థితి గ్యారంటీగా వస్తుంది. బాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవటం అనేది, ఈ కలయిక అనేది సుదీర్ఘంగా సాగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం మంచి అభివృద్ధిలో తీసుకెళ్లే విధంగా వాళ్ళిద్దరు కూడా కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కలవటం, చంద్రబాబు నాయుడు గారు కలవటం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక కృష్ణార్జున్ లాగా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్లి నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే పరిస్థితి వాళ్ళిద్దరికే ఉంటుందని మా అభిప్రాయం సార్.
జగన్మోహన్ నేనే ముఖ్యమంత్రి కూడా నీకో 15,000 నీకో 15,000 నీకో 10,000 అన్నాడు. అది ఏంటన్నా? ఏమంటే పుట్టంగానే పెద్దోళ్ళు అయిపోరండి. ఇవాళ పుట్టి రేపు నడిచేయమని చెప్పేసి ఎవరు అంటే ఎవరో పెద్దోళ్ళు ఎవరో పుట్టాలి, పెరగాలి, పెద్దోళ్ళు అవ్వాలి. 100 రోజులకే అలా అయిపోతే 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు నీకు ఛాన్స్ ఇస్తే నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే మాట్లాడుతున్నాం. 5 సంవత్సరాలు అమరావతి కట్టగలిగావా? ఏది కడతానన్నావు? అసలు అమరావతి లేని రాష్ట్రం నీకు మన రాష్ట్రం అన్నావుగా. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో నేను పూర్తి చేస్తాను. 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని కట్టలేదుగా. ఒక్క రాజధాని నువ్వు కట్టలేకపోయావు. కనీసం మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ అడుగుతున్నారు. అంతే కదండి. అది ఇంకా థ్యాంక్ యూ అన్న. తిరుపతి టూరు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ అవడానికి జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ఎవరైనా చూసేలో తెలియదు కానీ అసలు క్యాన్సిల్ అవడానికంట ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తారని చెప్పి తెలుసుకొని కోడిగుడ్లు వేయడం కోసం, చెప్పులు వేయడం కోసం, కనపడితే రాళ్ళ దాడి చేయడం కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారంట. టీడీపీ వాళ్ళు, జన సైనికులు మొత్తం అందరూ పక్కగా ప్లాన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా మాట్లాడితే అతని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఈ సోషల్ మీడియా వెబ్సైట్ అంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. కాల్తో సరి చూడండి, అఫీషియల్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు కనబడద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇదేమన్నా కోడికత్తి డ్రామాకి మళ్ళీ ఇంకో దానికి తీయడం కోసం నువ్వు వేసిన పన్నాగం అని చెప్పి ప్రజలందరూ గ్రహించగలరు. నువ్వు గనక ఏదైనా ఇష్యూగా చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. ఏదో ఒకటి నీ విషయాలు ఏదైనా బయటపడుతుంది అనగానే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం నువ్వు వేసే ఇటువంటి చీప్ ట్రిక్స్ అందరికి తెలుసు. అప్పట్లో అధికారంలో రావడం కోసం గొడ్డలతో బాబాయ్ వేటు, తర్వాత ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా, మొన్న గులకరాయి డ్రామా, ఎలక్షన్లో గొడవడం కోసం వేసినట్టు గులకరాయి డ్రామా, ఇవన్నీ తెలుసు. నువ్వు మళ్ళీ ఈ ఇవన్నీ వినిపించి చేయడం కోసం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే వెళ్ళండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మాట్లాడండి. మీ అంతటికి మీరే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కావాలనే క్యాన్సిలేషన్ చేశారు, ఇలా కావాలనే నా మీద కుట్ర జరుగుతూ ఉంది, నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, టీడీపీ వాళ్ళు పక్కా ప్లానింగ్తో ఉన్నారని చెప్పి మీరే అటాక్లు చేసుకొని మీకు మీరే మొత్తం సెన్సేషనల్ క్రియేట్ చేసుకొని నెపం టీడీపీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద, కూటమి ప్రభుత్వం మీద వేయాలని చెప్పి పక్కా ప్లానింగ్ చేసినట్టు ప్రజలందరికీ తెలుసు. అంటే మీకు ముందే ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చేసిందా? అంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్లు వచ్చేసినాయి అంటే మీకు సాక్షి పేపర్లో ఓదరగొట్టినట్టు రాశారు, వెబ్సైట్లో కూడా రాశారు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. దాంట్లో రాసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసే ప్రమాదం ఉంది, అందుకే ఉన్న పలంగా జగన్ తిరుపతి టూర్ క్యాన్సిల్ అయ్యింది, అందుకే తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిక్లరేషన్ అంట, లేదంటే నా మతం మానవత్వం, జగన్మోహన్ రెడ్డి మతం అంట మానవత్వం అంట. ఎన్నో రకాలైన మాటలు మాట్లాడతాలే, ఎన్ని పక్కన పెడితే తిరుపతి లడ్డు విషయం గురించి నీ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి విషయం రిపోర్ట్లో ఉంది. నువ్వు ఎక్కడ నెయ్యి కొనుగోలు చేస్తున్నావో తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారో, దాని లడ్డు తయారీకి నువ్వు నియమించిన సిబ్బంది ఉన్నారో, టీడీడీ బోర్డు చైర్మన్ పర్సన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ సమక్షంలో గత 5 సంవత్సరాలు నువ్వు నడిపిన ప్రభుత్వంలో జరగడం కాదా ఇది? నువ్వు నడిపిన ప్రభుత్వం నుంచి నువ్వు ఎక్కడైతే కొనుగోలు చేసి అక్కడ నుండి వచ్చిన నెయ్యి కదా ఇదంతా. మరి దాంట్లో కలుషితమైనట్టు, దాంట్లో ఈ మొత్తం మాంస పదార్థాలన్నీ మిక్స్ అయినట్టు, కల్తీ జరిగినట్టు పక్కా ఆధారాలు ఉంటే దీంట్లో దాగుడు మూతలు ఎందుకు? దీంట్లో తిరగాల్సినంత అవసరం ఏముంది? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నటువంటి ఒక గేమ్ ప్లానింగ్. ఇది టాపిక్ని డైవర్ట్ చేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేసి, ఇదిగో కావాలనే ఇప్పుడు నేను ఎక్కడ నోరు మెప్పి మాట్లాడితే ఈ విషయాలు బయటపడతాయో, కల్తీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం ముందుగానే గ్రహించేసి కావాలని నా మీద అటాక్ చేశారని చెప్పి నిరూపించడం కోసం నువ్వు వేసిన పక్కా ప్లాన్. కానీ ఇది వర్కౌట్ అవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ప్లానింగ్తో స్కెచ్ చేసుకుని రావడం ప్రతి ఒక్కరికి తెలుసు. 11 సీట్లకు పరిమితమైన కనీసం మీకు ఆలోచన రాకపోతే ఇంకెలా సారో? ఎందుకంటే ఒక పక్కన తిరుపతి దేవస్థానం చెప్పి ఆ హిందూ మతాన్ని మొత్తం కించపరిచేలా మొత్తం అందరూ బాధపడుతూ ఇంతలా ఉంటే, ఈ సమయంలో మీరు ఇంకా
ఇలాంటి చర్యలు చేసి రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉంటుంటే చాలా ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇప్పటికైనా ప్రజలు ప్రతి విషయాన్ని పరిశీలించుకొని ఉన్నారు. మీరు చేసి ఏదైనా సరే కాస్త ఆలోచించుకొని మా మా చేస్తే మంచిది. చదివే మాటలు కూడా స్క్రిప్ట్ కూడా సరిగ్గా రాసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మీకున్న గౌరవాన్ని ఇంకా కోల్పోతారు. వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మిమ్మల్ని తిట్టేసి నువ్వు అలాంటోడు ఎలాంటోడు అనటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇది ఒక నువ్వే చేసినప్పుడు చిన్న చిన్న చేయడం కోసం చేసే ప్రయత్నం. కానీ అవన్నీ అనవసరం మనకి. ప్రజలకి వెళ్ళి వాస్తవాలు కావాలి.